సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ కు అన్ని ఏర్పాట్లు చేయాలి. అధికారులకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాలు. అంగరంగ వైభవంగా మూరుమూరు కొమరన్న జాతర, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు, డప్పు చప్పులతో శోభాయాత్ర. రామారావుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో నిర్మాణానికి ముగ్గు పోసి భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే. ఆటో కార్మిక అన్నలకు అండగా వ్యాల హరీష్ రెడ్డి, ఖనీలో ఆటో కార్మిక సేవా సమితి ఆవిర్భావం. ఈ నెలాఖరులో జరగనున్న పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గాలలో సకల సదుపాయాలు ఏర్పాటు చేయాలని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఈద్గా, ఫ్లోరింగ్ క్లైన్ వద్ద ఉన్న ఈద్గా ప్రదేశాలను ఎమ్మెల్యే సింగరేణి కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజులు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ను సంతోషాలతో జరుపుకుని వీలు కల్పించాలన్నారు. ఈద్గా ప్రదేశాలలో గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈద్గా ప్రదేశాలలో పర్మనెంట్ సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈద్గాలలో మరిన్ని సదుపాయాల గురించి ముస్లిం మత పెద్దలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట రామగుండం కార్పొరేషన్ అధికారులు, సింగరేణి అధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. मैं अभी पूरा उसको सीमेंट का प्लेटफॉर्म बना, हरियाली तो नहीं होता, मैं तो हरियाली जा रहा हूँ. एवरी टाइम नीचे पूरा डालना पड़ रहा है. हाँ, साफ कर तो पूरा प्लेटफॉर्म डाल दिया तो साफ कर लेते. प्लेटफॉर्म डालने से अपन जैसे जहाँ जहाँ अभी मैं प्लेटफॉर्म कराया तो मेंटेन करना ना आप लोग, साफ सफाई करना, नीट रखना ना. ये ईद का तो है, यहाँ पे आदमी रखे आप और है तो उसको नीट मेंटेन करते. ऐसे जाना पड़ते रहते थे साल के बाद, रोज करते रहना वही ना, नहीं रहता. बहुत बड़ा प्रॉब्लम होता. अभी जो मेरे हिसाब से मैं कर रहा हूँ, पैसा वैसा न रहता. फिर साल आए थे, फिर आके करो, म्यूनसिपल वाले करो. दस्ते भैया पूरा ग्रास करा रहा हूँ. हाँ, करते रहना पड़ता. करेंगे साहब, एक नहीं दो आदमियों को रख कर करा तो क्या है. वही तो इसलिए मेंटेन करने के लिए अच्छा रहता. वही क्या बोलते हैं, जब भी देख लो लुक अच्छा रहता, पूरा देखने के लिए भी और दूसरा को भी यूज कर सकते हैं आप लोग. కొమరన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మురుమూరు గ్రామంలో గోపు వంశీల ఆధ్వర్యంలో పోతురాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు, డప్పు చప్పులతో శోభాయాత్రగా బయలుదేరి జాతర ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకుడు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గత 65 సంవత్సరాల నుండి మురుమూరు కొమరన్న జాతర యాదవ కుల బంధువుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, జాతరకు తరలివచ్చే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆదివారం మల్లికార్జున కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే స్వామివారికి అభిషేకం, హోమం, పట్నాలు, స్వామివారికి బోనాలతో నైవేద్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
पद्मावती नाम चंद्रय्या नाम लक्ष्मी नाम कुमार नाम अनसुया नाम श्रावण नाम अशोक नाम कोमला नाम कीर्तना नाम कौशिक नाम मल्लय्या नाम लक्ष्मी नाम सह कुटुंबस्य नाना దయచేసి ఎవరు కూడా మాట్లాడకుండా కళ్యాణం వీక్షించవలసిందిగా అనుకుంటున్నాం. తెలియజేస్తూ ఈరోజు ఈ ఎంతోమంది భక్తులు ఈ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఇంతకు ముందుకు కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ మరి ఈ ఆలయ చైర్మన్ గారు గోపాల్ యాదవ్ గారు ఇంప్రూవ్ చేశారు. సో ఇక్కడ 3-4 నెలల్లో ఇలాంటి నిర్మాణము జరగడము చాలా అద్భుతం. ఇది దైవ నిర్ణయము. గోపాల్ గారు వెంబడి ఈ మల్లికార్జున స్వామి ఉండి నడిపించాడు కాబట్టి ఈ 4 నెలల్లో ఇంత పెద్ద గుడి నిర్మాణం జరగడం జరిగింది. భక్తులందరూ కూడా వారికి తోచిన సహాయం చేసి ఇంకా ఈ గుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న సౌకర్యాలు చాలా బాగా అరేంజ్ చేశారు. వాష్రూమ్స్ కానీ, తర్వాత మంచినీళ్ళ సౌకర్యం కానీ, భోజనాలకు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా మరి ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయిన గోపాల్ గారు దీనికి అరేంజ్మెంట్ చేశారు. వారికి ప్రత్యేకంగా మా భక్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భక్తులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే వారితో కొద్దిగా మనము కూడా ఆర్థిక సహాయం చేసి ఈ ముర్మూరు కొమరన్న మల్లికార్జున స్వామి దేవాలయంని మనము డెవలప్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై మల్లికార్జున స్వామి. శ్రీ శ్రీ ముర్మూరు కుమ్రన్న జాతర, శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం. మురుమూరు గ్రామము, మండలం అంతర్గాం, మరి పెద్దపల్లి జిల్లా గ్రామంలోని మురుమూరు గ్రామాన 60 సంవత్సరాల నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం మరి అతి వైభవంగా జరుగుతూ వస్తున్నది. అదేవిధంగా ఈ సంవత్సరము మరి మురుమూరు కుమ్రన్న జాతర, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం అది నిన్న సాయంత్రం నుండి మొదలుకొని మరి మల్లికార్జున స్వామి వారికి మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులు ఇతర గ్రామాల నుండి కూడా వచ్చేసి అంగరంగ వైభవంగా
మరి డప్పు సప్పులతోటి డోలు సప్పులతోటి భక్తులు నృత్యం చేస్తూ శివశక్తులు తాండవం చేస్తూ మరి పోతరాజులో నృత్యంతో ఎంతో వైభవంగా నిన్న సాయంత్రం బయలుదేరి దేవాలయ ప్రాంగణానికి చేరడం జరిగింది. దేవాలయ ప్రాంగణంలో మరి రాత్రి అంతా సుంకు బియ్యము, పెద్దపట్నము, మరియు రుద్రాభిషేకము, దిష్టి కుంభం తీయుట, మహిళలు తీయుట, అదేవిధంగా హోమము, తర్వాత అభిషేకము. మరి ఈరోజు 11:45 శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అతివైభవంగా జరిగింది. వేలాది భక్తులు విచ్చేసి వారి స్వామివారి కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా తదనంతరము ఈరోజు మరి రాత్రి కళ్యాణం అనంతరము భక్తులు సందర్శన, మరి మొక్కులు చెల్లించుట, శివశక్తుల తాండవం, రాత్రుల్లో ఒగ్గు కళ బృందం చేత ఒగ్గు కళ ప్రదర్శన, మరి జంగమ మహేశ్వరులైన వారితో ఈ యొక్క స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇతర కార్యక్రమాలు మరి రాత్రుల్లో తెల్లవారుజామున అగ్నిగుండము తీయబడును. ఆ అగ్నిగుండంలో భక్తులు ప్రవేశం చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చుటకై అగ్ని ప్రవేశం చేస్తారు. కాబట్టి మల్లికార్జున స్వామి భక్తులు ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే మొక్కుకుంటారో వారి కోరికలు తప్పకుండా నెరవేర్స్తారు. ఈ యొక్క 60 సంవత్సరాలు మేము చూస్తున్నాం. అదేవిధంగా మల్లికార్జున భక్తులకు మరి భగవంతుడు వారు ఏదైతే కోరిన కోరికలు తీర్చాలని మేము దేవాలయ కమిటీ తరఫున కూడా భగవంతుని వేడుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేస్తున్న భక్తులందరూ మరి ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని మల్లికార్జును వేడుకుంటూ మరి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా ఒక మురుమూరు గ్రామంలోని అన్ని కులాల వారిగా ఒక పెద్ద కమిటీ నిర్ణయించి అభివృద్ధి కమిటీగా వాళ్ళని ప్రకటింపజేయడం జరిగింది. మరి వారి సహాయంతో, భక్తుల సహాయంతో రాబో రోజుల్లో మరింత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి మరి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచే విధంగా మల్లన్న దేవుడు అంటే మహామానుతుడని నిరూపించే విధంగా మరి ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేయాలని తలం పెట్టుకున్నాం. కాబట్టి భక్తులు ఇంకా ఎంతో మంది ఆర్థిక సహాయంతో మరి అభివృద్ధి చేశాం. మరి ఇంకా అభివృద్ధి చేయాలంటే మరి భక్తులు ముందుకొచ్చి మరి భగవంతుడి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహాయపడాలని కోరుకుంటున్నాం. పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామాలలో సోమవారం రోజున నూతన ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి భూమి పూజ నిర్వహించి స్థానిక నాయకులతో కలిసి ఇండ్ల నిర్మాణానికి రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మంజూరీ కోసం కానీ బిల్లుల కోసం కానీ దళారులను ఆశ్రయించవద్దని, ఎవరికి కూడా నయా పైసా ఇవ్వద్దని గౌరవ ఎమ్మెల్యే సూచించారు. లబ్ధిదారుల పట్ల పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకు తరుగు పేరిట 1 క్వింటాలకు 8 నుంచి 12 కిలోలు కట్ చేసి రైతన్నలను నిలువు దోపిడీ చేశారని, మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాను శాసనసభ్యులు ఎన్నికైన తరువాత నుంచి రైతన్నల పంటలో గింజ తరుగు లేకుండా చేసి రైతన్నలకు లాభం చేకూరుస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంపీఓ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదొకరికి మగలాదొకరికి పృథ్వీ నాకు
దేవుడు ఉండదు. హౌసింగ్ కూడా రౌండ్ बाहर तो नहीं बाहर नहीं सुना तुम భయ్యా ఫస్ట్ ప్యాలెస్ కట్టాలి. దీంతో అంటే ఇక మనం కాన్స్టిట్యూషన్ మంచి ప్యాలెస్ కట్టాలి ఇక మీరు అందరికి. భయ్యా కడతా మీ అందరికి దగ్గర మొన్న చెప్పిన భయ్యా మాట్లాడినా, మీరు ఒకసారి ఫోన్ చేస్తే లోపలికి గడపరంలో పోయాలి. అందరూ చెయ్యద్దా పూలు ఉన్నాయి, అక్షతలు పూలు వేస్తే నీళ్ళు అన్నిట్లో పోయాలి. ఇక అది శుద్ధి అయిపోద్ది అన్న. దాంతో మొత్తం చల్లుకోవచ్చు. అది బెటర్ ఇక. 4 కావాలా? ఒకటే మరి ఈరోజు ప్రజాప్రభుత్వమైన ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు ఈరోజు ఎవరైతే అర్హులైనటువంటి పేదవారు ఉన్నారో, ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో, వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా దాదాపుగా 15 రోజుల ముందు ప్రారంభించడం జరిగింది. ఈరోజు పైలట్ ప్రాజెక్ట్గా రామారావు పల్లెలో ఇళ్ళ కొరకు అప్పీల్ చేసుకున్నట్టు వారు ఎవరెవరైతే మాకు పేదవాళ్ళం ఇల్లు లేదని చెప్పినారో వారిని అందరినీ గుర్తించి ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు స్వయంగా నేను, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులందరి సమక్షంలో ఇవాళ ఇంట్లో ముగ్గేసి పనిచేసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం. రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో సుమారుగా ఈ సంవత్సరం 3500 ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఇంకా అవసరం అనుకుంటే పెంచైనా ఇచ్చే అధికారం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా గమనించాలి, సంవత్సర కాలంలో కనివిని ఎరగని రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, దొరల ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అరాచక పాలన చేసి 7,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈరోజు రైతులను నష్టం చేసి 10 సంవత్సరాలు పండించిన పంటకు ధర కలిగించకుండా రైతు బంధు పేరిట కొంతమంది భూస్వాములకే ఇస్తూ భూమి లేని వారికి, కౌలులు చేసే వారికి ఇవ్వకుండా పండించిన పంటలో 14 కిలోల నుంచి 18 కిలోలు కోతలు కోసి ఇచ్చిన రైతు బంధు డబ్బులు దాంట్లో వసూలు చేసి రైతు రుణమాఫీ చేయకుండా అష్ట కష్టాలు పెట్టింది. చదువుకున్న వాళ్ళకి కొలువులు ఇవ్వలే. చెప్పిన మాటలేమో తుపాకీ రాముని వలె ఏది పడితే అది చేస్తా అన్నాడు, ఏది చేయలే. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం ఇలా గడిల పాలనను బద్దలు కొట్టి ఇలా 10 సంవత్సరాలు సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో మన అందరికీ స్వతంత్రం వస్తుంది, బంగారు కుటుంబాలు అయితే అంటే రానటువంటి ఒక 10 సంవత్సరాలు వేచి చూసి తెలంగాణ ప్రజల ఒక నమ్మకం, ఒక అవకాశం ఇద్దాం, పోరాటం చేసినప్పుడు ఉన్నాడు కదా అని ఇస్తే ఈరోజు 10 సంవత్సరాలు దోచుకొని ఈ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని బొందలగడ్డ చేశారు. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మంచి చేయాలని రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీతో పాటు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి ఇవాళ పండించిన ధరను ఒక్క గింజ కూడా కోయకుండా
దానికి ధర కలిగిస్తూ పంటను కొంటూ రైతుకు ధైర్యాన్ని ఇస్తూ భరోసాగా నిలుస్తూ ఇలా ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నది. బోనస్ పండించడానికి సన్నాలకు 500 రూపాయలు ఇస్తూ ఇవాళ ఎక్కడ కూడా రైతు ముఖాన చిరునవ్వు తప్ప కన్నీరు రావద్దనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉంది. పేదవాడికి ఇండ్లు కట్టించే కార్యక్రమం ఈరోజు గ్రామాల్లోకి వచ్చి ఎవరెవరికైతే నిజంగా లేదో గతంలో వచ్చిన వాళ్ళకు తప్ప ఈరోజు పూర్తిగా భూమి ఉండి ఇల్లు లేక కిరాయికుండి లేదా ఎక్కడైనా బయట ఉండి తడకలు వేసుకొని కూడా అష్టకష్టాలు పడుతున్న పేదవారికి ముందుగా గుర్తించి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగా ఇక్కడ అందరికి ఇవ్వడం జరిగింది. నేను మొన్న సభ పెట్టినప్పుడు అందరు మీడియా సాక్షిగా అడిగాం, ఎవరికైనా ఇల్లు ఉన్నాయంటే కొంతమందికి 2 వచ్చినాయి, మాకు వద్దని చెప్పి స్పష్టంగా వాళ్ళే రైతులు కొందరు వెనక్కిపోయినారు. రామారావు పాలన గొప్పోళ్ళు, మాకు ఇల్లుంది మాకొద్దు కానీ మాకంటే పేదోళ్ళకి ఏమని చెప్పిరా లేదా? చాలా గొప్పోళ్ళు. ఇట్లా ఉంటే అందరికీ పేదవాళ్ళకి గుర్తించి ఇస్తాం. ఇలా పూర్తిగా నిరాశ్రయులైన వారికి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలో అర్హులైనా పేదవారైనా పేదవాళ్ళలో కూడా పూర్తిగా ఇల్లు లేకుండా నిరాశ్రయులైన వారికి కిరాయి కట్టలేని వారిని గుర్తించి ఇల్లు ఇస్తాము అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. దాంతోపాటు 10 సంవత్సరాలు తెల్ల కార్డులు ఇవ్వలే. 10 సంవత్సరాల నుంచి తెల్ల కార్డులు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ఇచ్చిన తెల్ల కార్డులు ఈ ప్రభుత్వం రాగానే బంగారు కుటుంబాలకు కాలే కానీ ఉన్న తెల్ల కార్డులు కూడా సగం మంది గుంజుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఆటో కార్మిక సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ మేరకు గోదావరి ఖని, గంగా నగరాల్లో ప్రైవేటు ఫంక్షన్ హాల్ ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఆటో డ్రైవర్లు సమావేశమై ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు. ఈ సమితికి గౌరవ అధ్యక్షులుగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా కడార్ల శ్రీధర్ను, ప్రధాన కార్యదర్శిగా ఎల్కపల్లి అంజయ్యను, ముఖ్య సలహాదారుగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధిని జాహిద్ పాషాను, సలహాదారులుగా పోలాడి శ్రీనివాసరావు, నారమల్ల రమేష్లను, అదేవిధంగా డోలి శ్యామ్ సుందర్, ముత్యాల శంకర్, రాంపల్లి వెంకటేష్, నేరెళ్ల సత్యనారాయణ, వడ్లూరి రాజశేఖర్లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బురహాన్, నీలారపు రవి, నమేండ్ల కుమార్, ఎండి అన్ను, చందర్, కొండ సంపత్తో పాటు అధిక సంఖ్యలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి ఆర్థిక సాయం కావాలన్నా ఒక కార్మికునికి చైతన్యవడానికి ఏమి అటల మీద ఏదన్నా జరిగితే జాజ్బాజ్ కార్యక్రమంలో మనకు ఎన్నుదండగా ఉంటే మనం కూడా వాళ్ళకు అన్ని విధాలుగా ఎన్నుకుంటాం. కొద్దిగా ముందొచ్చి కూర్చోండి. వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చిగురు మల్లేశ్వరిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మిత్రులారా, కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. జావేద్ పాషా గారు కార్యక్రమం వేదికపై రావాల్సిందిగా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో వెన్నుదన్నుగా ఉంటూ కార్యక్రమాన్ని అసలు చేయాలనే తాటితోటి ముందుకు రావడానికి ముఖ్య కారణమైన కళా శ్రీధర్ గారి కార్యక్రమానికి ఆటో డ్రైవర్లు అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఈ యొక్క వ్యాల హరీష్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మనం ఘనంగా చప్పట్లతోటి వారి ఆర్గనైజేషన్కి స్వాగతం. మీరు మనందరి జీవితంలో వెలుగులు నింపాలని, వ్యాల హరీష్ రెడ్డి గారు ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని
మనం అదేవిధంగా వారందరూ అందరిని ఏ విధంగా అయితే వాళ్ళు చూసి ఆటో డ్రైవర్లను కూడా చూసి వారి కుటుంబ సభ్యులు మనం ఏం చేయలేం, మనం చేసే చిన్న ఆయన చేసే చిన్న సాయమే కావచ్చు అన్న, కానీ ఒక ఇంటిని పెద్దను కోల్పోయినటువంటి వారికి ఆ సాయం చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఒక నిమిషం ఏంటంటే మనం అందరం కూడా రేపు ఎవరికన్నా సాయం చేయడానికి పోయినప్పుడు మనం అందరం కలిసిపోయి వారికి సాయం చేస్తేనే మనం అంతా ఒక వాళ్ళకు దిక్కుగా లేకుంటే వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేసినట్టు ఉంటుంది తప్ప మనం అందరము విడిపోయి మనకు రాజకీయాలు ఎంటర్ చేసుకొని మనం అందరం దీని గురించి బాధపడితే ఏం రాదన్న. కాబట్టి ఇప్పటి వరకు కూడా గౌరవనీయమైనటువంటి వేల హరీష్ రెడ్డి గారికి వారి ఫౌండేషన్కి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను ఆటో డ్రైవర్ల తరఫున. ఎందుకంటే వారు ఇంతవరకు ఏ లీడర్ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంత పెద్ద లీడర్లు అయ్యారు, చాలామంది ముందటికి వచ్చారు తప్ప ఇంతకుముందు మనకు ఐలన్న ఉండే, ఆయనే తప్ప మిగతా ఎవరు కూడా ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మేము పరిష్కరించాలి, వాళ్ళకి ఏమన్నా కుటుంబానికి సాయం చేయాలని ఎవరు ముందు రాలే. ఈరోజు ముందుకు వచ్చినట్టు వేల హరీష్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం, వారికి కృతజ్ఞతలు, మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా దీనికి ఎవరొకరు ఈ ఫౌండేషన్కు బాధ్యులుగా ఉండాలని చెప్పేసి అధ్యక్షులుగా గౌరవమైనటువంటి కడార్ల శ్రీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులుగా వేల హరీష్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మనందరం కూడా అదేవిధంగా మిగతా బాడీని కూడా మేము రేపు కంపల్సరీ అందరం కలిసి చర్చించుకొని ఆటో డ్రైవర్లతో మాట్లాడి మిగతా కమిటీని కూడా అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన సమావేశమైనటువంటి సందర్భం ఏంటంటే గౌరవనీయులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ఆర్ఐ వేల హరీష్ రెడ్డి గారు ఇక్కడ విహెచ్ఆర్ సంస్థ స్థాపించి అనేకటువంటి పేదలకు గత 7-8 సంవత్సరాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అనేకటువంటి మంది ఆటో డ్రైవర్లు వారి కుటుంబాలు కూడా కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కానీ కొన్ని సందర్భంలో మనకు ఒక సేవా సమితి ద్వారా సాయం చేస్తే నిజమైనటువంటి అర్హులను గుర్తించవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆటో కార్మిక సేవా సమితి పెట్టుకోమని చెప్పేసి వారు ఆదేశించడం కనుక మీ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమము మనం సాయం చేసేది కరెక్ట్ అందుతుందా లేదా విషయం ఏంటంటే రామగుండం పోలీస్ కమిషనర్గా అంబర్ కిషోర్ ఈ మేరకు ఆయన కమిషనరేట్ కార్యాలయంకు రాగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించి రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. కాగా ఇది వరకు ఇక్కడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన శ్రీనివాసులు బదిలీ అయిన విషయం విదితమే. కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యాభ్యాసంలో రాణించాలని, అత్యుత్తమ ఫలితాలను సాధించాలని గోదావరి ఖని 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విధులు నిర్వహించే గోదావరి ఖనికి చెందిన పారామిలిటరీ జవాన్లందరూ సేవా సంకల్పానికి ఏకమయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి అపురూప కానుకను అందించారు. గోదావరి ఖని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ 10వ క్లాస్ విద్యార్థుల కోసం పరీక్షా సామాగ్రిని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జవాన్ల పక్షాన జవాన్ మనోహర్ చొరవతో ఎస్ఐ భూమేష్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మీవాణి చేతుల మీదుగా అందించారు. సేవా స్ఫూర్తి విరాజిల్లే విధంగా సేవా కార్యం చేపట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. దేశ రక్షణకు పాటుపడే జవాన్లు ఈ చేయూతను అందించడం అభినందనీయమన్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ, న్యాయవాది ఎంచర్ల మహేష్, జంగంపల్లి పోషం తదితరులు ఉన్నారు. మనకు మన పాఠశాలకు ఎగ్జామినేషన్ ప్లాన్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు
చేసినటువంటి స్థానిక స్వాగతం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాంతి వారికి వారిని కూడా వేదికపై ఆశీర్వదించవలసిందిగా కోరుతారు. అదేవిధంగా మహేష్ గారు, గారు. పేదింటి అమ్మాయి పెళ్లికి శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు అండగా నిలిచారు. దాతల సహకారంతో 40,000 రూపాయల విలువైన కానుకలను అందజేసి ఆ తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన తాళ్లపల్లి జోగయ్య జయ దంపతులకు 3 ఆడపిల్లలు. కూలీ నాలి పని చేసుకుని పిల్లలను చదివించారు. పెద్దమ్మాయి కరుణ ఇంటర్ పూర్తి చేసింది. ఈ నెల 12వ తేదీన యువతి కరుణ వివాహం నిశ్చయమైంది. హైదరాబాద్కు చెందిన యువకుడు ఆ అమ్మాయిని ఎలాంటి కట్నం కానుకలు లేకుండానే పెళ్లి చేసుకోవటానికి ముందుకు వచ్చాడు. అమ్మాయిని అత్తింటికి ఒట్టి చేతులతో పంపించలేక పెళ్లి వేడుక ఎలా గట్టెక్కుతోందో నన్న దిగులతో ఆ తల్లిదండ్రుల దీనస్థితిని తెలుసుకుని శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ స్పందించి మేమున్నామని మీకేం కాదని ముందుకు వచ్చారు. అమ్మాయి పెళ్లి కోసం దాతల సహాయం ఆర్జించారు. ఇదివరకే మహిళా కిట్టి సభ్యులు 20,000 రూపాయలు అందించగా వాటితో పట్టుబట్టలు బోళ్లు కొనుగోలు చేసి అమ్మాయి తల్లిదండ్రులకు అందజేశారు. ఇంకా దాతలు ముందుకు రావడంతో సోమవారం 40,000 రూపాయలతో మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, ఇతరాత్ర సామాగ్రిని కొనుగోలు చేసి సోమవారం అమ్మాయికి అందజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఇంతటి పుణ్యకార్యంకు సహకరించిన దాతలకు సీతారామ సేవా సంస్థ తరపున చంద్రకళ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఐత శివకుమార్, కంది సుజాత తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని చౌరస్తా మాల సంఘం ఆఫీసులో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరిత్రకెక్కిన సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వక్తలు సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల సంఘం నాయకులు మరి ఐలయ్య, కొండా కుమార్, దాసరి రామస్వామి, అందుగుల లింగయ్య, దాసరి కృష్ణయ్య, దుబాసి సంజీవరావు, గడ్డం వెంకటేశ్వర్లు, నూకల మొండి, జూంజీపెల్లి లక్ష్మీనారాయణ, వేముల కొమరయ్య, కరెంకుల నరసయ్య, ఐదా రాజయ్య తదితరులు పాల్గొన్నారు. రాదు మీకు వీడియో తీయరాదా, పని తీయరాదు, ఎట్లా అన్నిటికీ మేమే అంటాం. గౌరవ కుల పెద్దలకు అందరికీ జయభీములు. ఇవాళ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సావిత్రిబాయి పూలే గారు ప్రథమ మహిళా టీచరు. భారతదేశంలో 3,000 సంవత్సరాలు చదువు లేకుండా మనకి నిషేధించబడింది. సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు గారి పూలే భార్య. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1848లో ఒక 18 స్కూల్స్ కట్టించి అమ్మ సావిత్రిబాయి పూలే గారిని ఒక 9 సంవత్సరాలు స్కూలుకు పంపించి చదివించి ఆమె ఫస్ట్ టీచర్ కావడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు స్కూలుకు పోతూ ఉంటే ఆమె మీద పేడ బురద చల్లేవాళ్ళు. మహిళలకి అసలు చదివే వద్దు, అసలు ఈ భారతదేశంలో చదివే వద్దు, చదువుకుంటే వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తారు, లేకపోతే జ్ఞానవంతులు అయితే వీళ్ళు వాళ్ళ యొక్క హక్కుల్ని అడుగుతారనే ఉద్దేశంతో భారతదేశంలో దాదాపు 3,000 సంవత్సరాల చదువు మనకి నిషేధించబడ్డది. మనకి చదువు భారత రాజ్యాంగం రాసిన తర్వాత 1950 తర్వాత అందరికీ చదువుకునే హక్కు వచ్చింది, అందరికీ ఓటు హక్కు వచ్చింది. వీటన్నిటిని ఉపయోగించుకొని భారత రాజ్యాంగాన్ని హక్కులు ఉపయోగించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, నేను రాజ్యాంగంగా రాసి అందరికీ సమానత్వం అనేటువంటి రాజకీయ సమానత్వంతో ఓటక్కించి అందరికీ సమానత్వం నేను ఇచ్చిన, మీరు సాంఘిక సమానత్వము ఆర్థిక సమానత్వం సాధించుకోవడము అది మీ చేతిలో ఉంది, లేకపోతే ఎన్నో కష్టాలు పడి సాధించినటువంటి ఈ ప్రజాస్వామ్యము దానికై అదే ఒప్పుకూలిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఒక మనిషి, ఒక విలువ, ఒక ఓటు
ఎట్లయితే ఉన్నదో ఒక మనిషికి ఒక విలువ ఉండాలని భారత రాజ్యాంగం చెప్తుంది. అందరూ కూడా భారత రాజ్యాంగం చదవాలా. అందులో ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, ప్రాథమిక సూత్రాలు, తర్వాత ఆదేశిక సూత్రాలు తెలుసుకొని ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలా. ఓటు అంటే ఏంటంటే ఒకసారి ఓటేస్తే మన శారీరక మానసిక శక్తి మొత్తము 5 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. కాబట్టి ఓటేసే ముందు ఓటరే చాలా విజ్ఞానంతో ఆలోచించి మన ప్రతినిధుల్ని ఎన్నుకోవడం ద్వారా రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి హక్కులు మనకి సిద్ధించుతాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి హక్కు లేకుండా భూమి లేదు, జాగ లేదు, కాంట్రాక్టు ఉద్యోగాలు, డాక్టర్స్, ఇంజనీర్స్ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో అందరికీ ఈ భూములు దక్కాలి, లేకపోతే పరిశ్రమలు పెట్టి వాళ్ళకి ఓటకు వాళ్ళని వాటాదారులను చేయమని చెప్పిండు అంబేద్కర్ గారు. దానికి వ్యతిరేకంగా ఇవాళ మొత్తం పరిశ్రమలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నారు. భూములన్నింటినీ కూడా అధిక ధరలో పెంచి అసలు ఈ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి భూమి సంపాదించుకునేటువంటి, లేకపోతే కనీసం ఇల్లు కట్టుకునేటువంటి స్థలం కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఇవాళ ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలా. బహుజన వారియర్స్ అంటే బహుజనుల కోసం పనిచేసినటువంటి పూలే, సావిత్రిబాయి పూలే, తర్వాత అంబేద్కర్ గారు, మిగతా పెరియార్ రామస్వామి గారు, కబీర్ దాస్, తర్వాత బుద్ధుడు. అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే బుద్ధుడు, తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే, కబీర్ దాస్ నా గురువులని భావించడం జరిగింది. వీళ్ళని మనము బహుజన భాష నేర్చుకోవాలా. బహుజనుల భాష అంటే ఈ ఏదైతే బహుజన వారియర్స్ ఉన్నారో వాళ్ళ గురించి చదవాలా, వాళ్ళ గురించి తెలుసుకోవాలా, నిరంతరం బోధిస్తూనే ఉండాలా, నిరంతరం చెప్తూనే ఉండాలా. మనకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలు కూడా వేరే వాళ్ళతో పంచుకోవాలా. మన జ్ఞానం వేరే వాళ్ళతో పంచుకుంటేనే అది విజ్ఞానమైంది. అంబేద్కర్ గారు చెప్పిండు, విజ్ఞానించు, ఉద్యమించు, తర్వాత వ్యవస్థీకరించు అంటే పోరాడని చెప్పిండు. మనము ఎప్పుడు కూడా ఉద్యమించడం అంటే మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని నిరంతరం పెంపొందించుకోవాలా, మనకున్నటువంటి జ్ఞానాన్ని వేరే వాళ్ళతో పంచుకోవాలా, తర్వాత వ్యవస్థీకరించాలా. పోరాడాలంటే మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కుని బహుజనులంతా కూడా ఓటు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అందరూ బహుజనులని వాళ్ళని ప్రజాప్రతినిధులుగా పంపించినట్టయితే భారత రాజ్యాంగం సరైనటువంటి హక్కులు మనకి కల్పిస్తుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఇవాళ పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగం ద్వారా వచ్చేటటువంటి హక్కులు ప్రజలకి తగ్గకపోవడం వల్ల ప్రజలు ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితులలో బ్రతుకుతున్నారు. ఇవాళ 80% ప్రజలు రేషన్ కార్డు తోటి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ ప్రపంచ దేశాలలో చూసినట్టయితే మన భారతదేశము 5వ స్థానంలో ఉంది. ఆర్థికంగా 5వ స్థానంలో ఉన్నా కానీ 80% మంది ప్రజానీకము నానా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 1% ప్రజల దగ్గర 44% ఆస్తులు ఉన్నాయి. 50% ప్రజల దగ్గర కేవలం 3% ఆస్తులే ఉన్నాయి. ఇది ఆర్థిక అసమానతలకి ఎంతో దోహదం చేస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక అసమానతలు కాకుండా భారత రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని సాధించుకోవాలా. దీనికోసము అందరూ కూడా బహుజన సిద్ధాంతాన్ని సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని రామగుండం కార్పొరేషన్ మున్సిపాలిటీ మాల సంఘం ఆధ్వర్యం లోపల
సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. సావిత్రిబాయి పూలే అనేక రంగాలలో అవమానాలు భరిస్తూ అగ్రవర్ణ కులాలకు ధీటుగా చదువుకొని ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి ఆవిడ ఈరోజు మన ముందు లేకపోవడం చాలా విచారకర దినం. అట్లాగే అగ్రవర్ణాలకు తను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణిజానికి సంబంధించినటువంటి కొంతమంది ఆమెను బురద చల్లడము, నీళ్లు చల్లడము, వివిధ రకాల ఆందోళనకు గురి చేసినా కానీ ఆమె తనకున్నటువంటి పట్టుదలతోటి ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక స్కూళ్ళను స్థాపించడానికి తోడ్పడింది. అలాగే మన భారతదేశంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళలకు కూడా తను జరగద్దనేటువంటి వ్యతిరేక ఉద్యమాలను కూడా ప్రారంభించినటువంటి రోజులు. ఇప్పుడు కూడా ఈ సమాజంలో కూడా మహిళలకు భద్రత అనేది లేకుండా పోయింది. ప్రభుత్వాలు కూడా భద్రతను మహిళలకు ప్రోత్సహించినట్టయితే బాగుంటుంది అనేది మేము ఈ రోజున మా మహిళా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంజాన్ కు అన్ని ఏర్పాట్లు చేయాలి, అధికారులకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాలు. అంగరంగ వైభవంగా మూరుమూరు కొమరన్న జాతర, పోతరాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు, డప్పు చప్పులతో శోభాయాత్ర. రామారావుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో నిర్మాణానికి ముగ్గు పోసి భూమి పూజ చేసిన రామగుండం ఎమ్మెల్యే. ఆటో కార్మిక అన్నలకు అండగా వ్యాల హరీష్ రెడ్డి, ఖనీలో ఆటో కార్మిక సేవా సమితి ఆవిర్భావం. ఇంతటితో వార్తలు సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.